నిర్మల్ జిల్లా కేంద్రం టీఎన్జీఓ భవన్ లో తెలంగాణ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉచితంగా నాణ్యమైన విద్యా వైద్యాన్ని అందించాలని ఉద్యమిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. సమావేశానికి ఉచిత విద్యా వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో విద్యా వైద్యాన్ని దేశ ప్రజలకు ఉచితంగా అందిస్తున్న దేశాలు అగ్రరాజ్యంగా ఎదిగాయని, మన దేశం తెలంగాణ రాష్ట్రం కూడా పేదరికంపై అభివృద్ధి చెందిన సమాజంగా మారాలంటే ఉచిత విద్యా వైద్యం అందించాలన్నారు. నేడు తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో 21,000 మంది ఉపాధ్యాయుల కొరత, జూనియర్ కాలేజీలో 1,500 మంది లెక్చరర్ల కొరత, విశ్వవిద్యాలయాల్లో 2,000 ప్రొఫెసర్ల కొరత ఉందని, ప్రభుత్వ బడుల్లో గంట కొట్టేవారు, మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు లేరన్నారు. వైద్య విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం కోసం అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కో కన్వీనర్ సటి సాయన్న, రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత్ కాంబ్లే, డి రాములు, డాక్టర్ మనోజ్ యాదవ్, అశోక్ యాదవ్ మరియు రాథోడ్, రోహిదాస్, వెంకటస్వామి, పురుషోత్తం, క్రాంతి కుమార్, శ్రీనివాస్, రథోడ్, అంబాజీ తదితరులు పాల్గొన్నారు. సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన రాష్ట్ర కో కన్వీనర్ సటి సాయన్న గారు, రాష్ట్ర కార్యదర్శి కాంబ్లే గారు, తర్వాత ఈరోజు జిల్లా కమిటీ కన్వీనర్గా డాక్టర్ ఈసవేని మనోజ్ యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కో కన్వీనర్లుగా తొట్ల కాంతి కుమార్, అశోక్ యాదవ్, ఆరపేటి శ్రీనివాస్ యాదవ్, పురుషోత్తం గారిని ఎన్నుకోవడం జరిగింది. మిగిలిన ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసేది ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా విద్యా వైద్యం అనేది ఉచితంగా అందుతూ ఉన్నది. ఏ దేశాలైతే విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించినో ఆ దేశాలన్నీ కూడా ఈరోజు అగ్రరాజ్యాలుగా ఎలుగొందినాయి. అక్కడ పేదరికం అనేది కూడా పూర్తిగా రూపుమాపడం జరిగింది. కానీ ఇక్కడ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పేదల మీద కుట్ర చేస్తూ వాళ్ళకు నాణ్యమైన విద్యా వైద్యం అందకుండా కొంతమంది పెట్టుబడిదారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ బడులు, ప్రైవేట్ బడులు అనే తేడా లేకుండా ఎక్కడైనా సరే విద్యార్థి చదువుకున్నా, ఎవరైనా ఆసుపత్రులకు వెళ్ళినా కూడా అందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించాలి. ఆ నిధులన్నీ కూడా ప్రభుత్వమే ఖర్చు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ ఉచిత విద్యా వైద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి పోరాటం చేయడానికి మొట్టమొదటిగా త్వరలోనే 1-2 నెలల్లో నిర్మల్ జిల్లాలో వేలాది మందితోటి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది, సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా చూసుకుంటే ప్రభుత్వ బడులలో ఎక్కడా కూడా సరైనటువంటి ఉపాధ్యాయులు లేరు, సరైన వసతులు లేవు. 21,000 ఉపాధ్యాయుల కొరత ఉన్నది. 7,000 స్కూళ్ళు సింగిల్ ఉపాధ్యాయులతో నడుస్తూ ఉన్నాయి. తర్వాత స్వచ్ఛ కార్మికులు 28,000 మందిని తీసేసిరు. అక్కడ బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఏ బడిలో కూడా నాణ్యమైన మినరల్ వాటర్ అనేది, శుద్ధి చేసిన వాటర్ అనేది విద్యార్థులకు అందజేయడం లేదు. అదేవిధంగా ఈరోజు ప్రైవేటు బడులలో కూడా 2009లో ఉచిత నిర్బంధ విద్యాకు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 20% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫ్రీగా సీట్లు ఇవ్వాల్సి ఉంటే కూడా ఈ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయట్లేరు. కాబట్టి దీన్ని తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీలో కూడా మొత్తం కూడా 1000 కోట్ల బకాయిలు ఉండడం రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఒక 11,000 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి. కేవలం 1,300 హాస్పిటలే ఆరోగ్యశ్రీ అమలవుతున్నది. అది కూడా 2013 రేట్లు ఏవైతున్నాయో ఆ రేట్లని నేటికి చెల్లిస్తున్న చాలా హాస్పిటళ్ళు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించడానికి వెనకపోతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీకి ఎమ్మడే నిధులు కేటాయించాలి. అన్ని రోగాలకు, ఈ రోగం ఆ రోగం లేకుండా ఏ రోగం వచ్చినా కూడా అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి.
అదేవిధంగా ఈ డాక్టర్ల కొరతను, నర్సుల కొరతను అందరూ కూడా నివారించాలి. వైద్య రంగానికి కూడా బడ్జెట్లో 8% నిధులు కేటాయించాలి. విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలి. పూర్తిగా వైద్యాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నాం. దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా సంఘీభావం జరపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.